తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. గురుగారు మీ పేరు? నా పేరు షేక్ యాకూబ్ అండి. యాకూబ్ గారు ఏం చేస్తుంటారండి? నేను టైలరింగ్ చేస్తానండి. ఎంత వస్తుందండి నెల అయ్యేసరికి? నెల 5 అడిగో ఒక 20,000 చూసుకున్నాను నేను. తీసుకున్నారు. మరి జగన్ టైలర్లకు డబ్బులు వేస్తున్నా అంటున్నాడు, ఇస్తున్నాడు? నాకు వస్తున్నాయండి. నిజమండి. ఎవరికి వేస్తారు ఈసారి ఓటు? ఎవరికి వేద్దాం అనుకున్నారు? క్రితం జగన్కి వేసామండి, ఫస్ట్ నుంచి జగన్కి వేసామండి. ఇప్పుడు కూడా జగన్కి వేస్తాం. జగన్కి ఎందుకు? జగన్ వేస్ట్ అంటున్నారు. అన్ని వాళ్ళు అలాగే అంటారండి. వాళ్ళే ముందు లైన్లో కూర్చుని డబ్బులు ముందు వాళ్ళే తీసుకుంటారు. అవునే కదండి. ఎలా ఉంది రాజమండ్రి? రాజమండ్రి ఎలా ఉంది? బాగుందండి. మాకు చల్లబోయిన ఏనుగు గారిని వేసారు. ఆయన కూడా వేసాక కొంత మా ఏరియా రూరల్ మారిందండి. ఇక్కడ అర్బన్ లో రాజమండ్రి సిటీ ఎలా ఉంది? డెవలప్మెంట్, అభివృద్ధి రెగ్యులర్ గా వస్తుంటారు కదా? వస్తున్నాయి, కనబడుతుంది కదండి. పార్కులని అవన్నీ శుభ్రం చేశారు. అక్కడికక్కడ రోడ్లు డివైండ్లు వెళ్తున్నారు. భర్త గారే ఇంకెప్పుడు ఎవరు అధికారం ఉంటే వాళ్ళే కదా చేస్తారు. ఎలా ఉంటాడు భరత్? బాగా పనిచేస్తాడు? బాగానే పని చేస్తాడండి. మా రోలర్ కూడా అంత మరి తిరుగుతుంటాడండి. లోకల్ ఇవన్నీ అంత మరి వస్తుంటాడు. మరి భరత్ ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు, మరి గెలుస్తాడా? అది మరి రాజమండ్రికి సంబంధించింది కదా. మీరేమనుకుంటున్నారు? అయితే భర్త అంటున్నారండి అతను. మీరు లేకపోయినా ప్రజలు మాట్లాడుకుంటారు కదా, ఈసారి రాజమండ్రి రూరల్ లో వాళ్ళు గెలుస్తారు, లేదంటే అర్బన్ లో వేరే వాళ్ళు గెలుస్తారు. ఎవరు అభిమానం ఉంటే వాళ్ళు చెప్తారండి. అయితే ఎక్కువ శాతం నేను టైలర్ కనుక నాకు కొంతమంది వచ్చి చెప్తుంటారు కనుకండి భర్త మీద ఎక్కువ పోగా తీసుకుంది. ఏ ఊరమ్మా మీది? రంపచోడవరం అండి. ఎందుకు వచ్చారు ఇక్కడికి? రాజమండ్రి షాపింగ్కి వచ్చాం. అంటే అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంటారా రాజమండ్రి? డైలీ అదే ఎప్పుడు రావాలన్నా సరే ఫ్యామిలీతో వచ్చేస్తాం. ఎంత దూరం ఇక్కడ నుండి? 2 hours. 2 hours జర్నీ. ఎలా ఉంది రాజమండ్రి? ఏమనిపిస్తుంది చూడగానే? ఎప్పుడు ఆటోమేటిక్ ఎప్పుడు వచ్చి వచ్చేటప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు వచ్చేటప్పుడు ఏమైనా మార్పు వచ్చిందా గత 5 ఏళ్ల క్రితం? బాగా పెరిగిందండి. అప్పటికన్నా ఇప్పుడు బాగా పెరిగింది. బాగుంది కూడా. బాగుంది. ఎలా ఉంది జగన్ పాలన? జగన్ బాగుందండి. నిజం చెప్పండి. నిజమేనండి. నిజమే చెప్పండి. లేదండి, బాగుందండి. ఏం బాగాలేదని చెప్తున్నారు? లేదండి, బాగానే ఉంది. అలా ఎందుకు చెప్తాను? ఏమేమి వస్తున్నాయి పథకాలు? ఏమొస్తున్నాయి మీకు? మాకైతే విద్యా దీవెన, వసతి దీవెన వస్తుందండి. సార్ మీ పేరు? గోపాలకృష్ణ కురగంటి. గోపాలకృష్ణ గారు ఏం చేస్తుంటారండి? సీనియర్ సిటిజన్ అంతే, ఖాళీగా ఉన్నారు. ఓకే సార్, ఎట్లా ఉంది రాజమహేంద్రవరం? అంటే ఇదివరకు కూడా కొంచెం డెవలప్ చేశారు ఎంపీ గారు, బాగా చేశారు, పర్వాలేదు. అభివృద్ధి ఉందా? మొన్న పాత వాళ్ళ మీద కొంచెం బాగానే చేశారు. ఆయన చేసినంత వరకు కొంత చేశారు బాగా. ఎంపీకి గత మనం నార్మల్గా ఏదైనా కంపేర్ చేసుకుంటాం కదా సార్, డిఫరెన్స్ ఏంటి ఆ పాత ఎంపీకి ఇప్పుడున్న ఎంపీకి? మరి పాత ఎంపీ గారు ఏం చేశారు అనేది కూడా ఐడియా లేదు, కానీ ఇప్పుడు ఈయన మటుకు కొంచెం బెటర్, వాళ్ళ మీద బెటర్. ఇప్పుడు ఫ్లైఓవర్ అని, ఇక్కడ సెంటర్ పార్కింగ్ అని, మన సూరవణి మైదానం అని, కంబాల్ చెరువు పార్క్ అని, కొంచెం అలా డెవలప్మెంట్ కొంచెం చేశారు. అంటే ఈయన ఎట్లా ఉంటారు సార్? రిజర్వ్డ్గా ఉంటారా? ప్రజల్లో తిరిగి మమేకం అవుతుంటారా భరత్ అంటే? ఐడియా లేదు నాకు. ఎప్పుడు బాగానే ఉంటారు, అని తిరుగుతుంటారు. నేను 3 ఏళ్ళు ఇంత బాగా డెవలప్ చేశాను రాజమండ్రిని, గెలిపిస్తే ఇంకా బాగా చేస్తా అని చెప్తున్నాడు ఆయన. అంటున్నారు. మరి నిజమే, మీరు చెయ్యాలి కదా. మరి ఓటింగ్ కూడా మరి వైసీపీకి అనుకూలంగా ఉండాలి.